అంటే ఈ గడిలల్లా వెనకట మల్లిగా ఎల్లిగా అని చెప్పి వాని కొడుకుని వాడిని శూద్రుని జీతగాని లెక్కుంచుకొని వాని కొడుకుని పొలం పని పాలు వెండిచ్చి వాని భార్యని అట్లా రేప్ చేసి అట్లా గడిలలో చేసిన సాంప్రదాయాన్ని అదే గడి మెంటాలిటీని ఇంకా కంటిన్యూ చేస్తా అంటే గడిలో ఎంత దూరం ధర్మేసిర్రా గుర్తు చేసుకో ఒకసారి. ఊర్లలో ఒక్కొక్కరిని దొరకబట్టి దొరలని చంపుతుంటే అందరు ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళకున్న భూములు ఇడిచిపెట్టి పట్టణాలకు వారిపోయి వచ్చారు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పి అందరిని చంపుతున్నారు. మళ్ళీ అసలు అనుభవదాడు కాలం తీసేసి మొత్తం పంచిపెట్టిన భూములని మళ్ళీ గుంజుకున్నాడు వీడు కేసీఆర్ గారు. వీడు కేసీఆర్ గారికి పూర్తిగా చిన్నజీఆర్ గారి కాళ్ళు మొక్కిన చిన్నజీఆర్ గారు చెప్తే ఏదైనా చేసేటువంటి అమిత్ షా లుచ్చనా కొడుకు ఆ బ్రాహ్మణం లుచ్చనా కొడుకులు ఈ మనువాద వ్యవస్థను నాటి నుంచి నేటికి పోషిస్తున్న ఆ లుచ్చనా కొడుకులు వాడు దోస్తవుతాడు. ఎట్లా గెలుస్తాడు బీజేపీ? 5% ఓట్లు లేనివాడు ఎట్లా గెలుస్తాడు? బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ పడగొట్టిండు.